అప్లికేషన్ చేస్తున్నప్పుడు 2 మార్గాలు గుర్తుపెట్టుకోండి. మీరు పెరుగుదల వికాసం నేర్చుకుంటున్నప్పుడేమో మీ ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, మీ అక్క పిల్లలు కానీ వాళ్ళను పోల్చుకోండి. వీడు బాల్య దశలో ఎలా ఉండేవాడు, ఉత్తర బాల్య దశలో ఎలా ఉండేవాడు, కౌమార దశలో ఎలా ఉండేవాడు, వీళ్ళుంటే మిమ్మల్నే పోల్చుకోండి. కౌమార దశలో గుర్తింపుకు ప్రాకులాడే దశ, మానవ జాతే గుర్తింపుకు ప్రాకులాడుతుంది. కౌమార దశలో ఎక్కువగా ఉంటాం కాబట్టి పోల్చుకోవడం. లెర్నింగ్ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చేయొద్దు. దాన్ని ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటూ క్లాస్ వైపు మార్చండి. ఎగ్జామినర్ కావాల్సింది టీచర్, స్టూడెంట్, బడే ఈ ముగ్గురు చుట్టూ అడుగుతాడు తప్ప అవుట్ ఆఫ్ లో ఉన్నటువంటి సిద్ధాంతం మీద ప్రశ్న అడగడు. కాన్సెప్ట్ అవగాహన ఉంటే తప్ప అప్లికేషన్ ఆన్సర్ చేయలేము. ఈ మధ్యన ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత 30 క్వశ్చన్లలో 10 నుంచి 12 కంటే ఎక్కువ ఆన్లైన్ అప్లికేషన్ రావటం లేదు. అవి కూడా జీన్ పియాజే, ఎరిక్సన్ సిద్ధాంతాలు వీటి మీదనే అప్లికేషన్ అడుగుతున్నాడు. మిగిలినవన్నీ నేరుగానే ఆ లక్షణాలు స్వభావం మీద అడుగుతున్నాడు. ప్రామాణిక బుక్ తీసుకొని 1కి 2 సార్లు అవగాహన చేసుకుని చదవండి, తప్పకుండా స్కోర్ చేస్తారు.